బీసీలకు రాజ్యాధికారం ఇవ్వడానికి చంద్రబాబు ఎప్పుడూ ఇష్టపడలేదని, అలాగే బీసీలకు సామాజిక న్యాయం చేయలేదని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ఏ ఒక్క వెనుకబడిన తరగతి వారిని చంద్రబాబు రాజ్యసభకు పంపలేదని, అలాంటప్పుడు బీసీలు చంద్రబాబును ఎలా నమ్ముతారని మంత్రి ప్రశ్నించారు. సీఎం జగన్ 4 బీసీలను రాజ్యసభకు పంపారని, బీసీలు జగన్ను బాగా నమ్ముతున్నారని మంత్రి అన్నారు. జడ్జిలుగా బీసీలు పనికిరారని చంద్రబాబు ఉత్తరం రాశారు. మరి అలాంటప్పుడు జేహో బీసీ ఎలా వస్తోందని మంత్రి ప్రశ్నించారు. బీసీలకు సామాజిక న్యాయంపై చర్చకు తాము సిద్ధమని, చంద్రబాబు వచ్చినా టీడీపీ నుంచి ఎవరు వచ్చినా తాను రెడీ అంటూ సవాల్ విసిరారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. మూడు విధాలుగా న్యాయం చేయమని ఆదేశిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి బ్యాక్వర్డ్ క్లాసెస్కి కావాల్సింది సామాజిక న్యాయం. ఫలానా వారు బ్యాక్వర్డ్ క్లాస్ అనడానికి ఏంటంటే సామాజికంగా వారికి విలువ లేకపోవడం వల్ల బ్యాక్వర్డ్ క్లాస్ అని అంటాం. ఆ సామాజిక స్థితిని పెంచాలి, అది రాజ్యాంగం ఆదేశిస్తుంది. ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా చేయాలంటే ఏం చేయాలంటే సామాజిక న్యాయం ఇవ్వాలనుకునేటప్పుడు ముందు రాజ్యాధికారులు ఆర్థికమైనటువంటి స్థితిని పెంచే పని జరగాలి. ఈ రెండూ జరిగితేనే సామాజిక న్యాయం లభిస్తుంది. 3 విధాలుగా న్యాయం చేయమని ఆదేశిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి బ్యాక్వర్డ్ క్లాసెస్కి కావాల్సింది సామాజిక న్యాయం. ఫలానా వారు బ్యాక్వర్డ్ క్లాస్ అనడానికి ఏంటంటే సామాజికంగా వారికి విలువ లేకపోవడం వల్ల బ్యాక్వర్డ్ క్లాస్ అని అంటాం. ఆ సామాజిక స్థితిని పెంచాలి, అది రాజ్యాంగం ఆదేశిస్తుంది. ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా చేయాలంటే ఏం చేయాలంటే సామాజిక న్యాయం ఇవ్వాలనుకునేటప్పుడు ముందు రాజ్యాధికారులు ఆర్థికమైనటువంటి స్థితిని పెంచే పని జరగాలి. ఈ రెండూ జరిగితేనే సామాజిక న్యాయం లభిస్తుంది. 3 విధాలుగా